హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులకు 85 లోపు అమలు చేస్తూ ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదవీ విరమణ పొందిన ఉద్యోగులందరికీ ముఖ్యంగా 85 సంవత్సరాల లోపు వయసున్న సీనియర్ సిటిజన్లందరికీ వర్తించేలాగా ప్రభుత్వం ఇప్పుడు ఒక అత్యంత సంచలనమైన మరియు ఆనందదాయకమైన ప్రకటనను వెలువరించింది. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఈ కీలక నిర్ణయం అయితే తీసుకోబడింది. ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం 2020 రివైజ్డ్ పే స్కేల్స్ ద్వారా పెన్షన్ పొందుతున్న వారందరికీ వారి కరువు ఉపశమనం డీఆర్ గణనీయంగా పెరగబోతోంది. కేవలం వారికే కాకుండా ఇంకా 2015 రివైజ్డ్ పే స్కేల్స్ ఆర్‌పిఎస్ 2015 లోనే కొనసాగుతున్న పెన్షన్‌లకు కూడా ఈ కరువు ఉపశమనాన్ని పెంచుతూ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. అంటే పాత మరియు కొత్త పే స్కేల్స్ ఉన్న పెన్షనర్స్ అందరికీ ఈ పెంపు వల్ల సమానంగా అయితే ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఒక కొత్త వేతన సంఘం తన వేదికను సమర్పించడానికి సిద్ధంగా ఉంది. ఇది దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 1,00,00,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవితాల్లో ఒక మైలురాయి కానుంది. ఈ నివేదిక ఆధారంగానే ఈ సంవత్సరంలో అటు ఉద్యోగులకు, ఇటు జీతాలు, ఇటు పెన్షన్లు భారీగా పెరగబోతున్నాయి. ఈ యొక్క పెరిగిన జీతభత్యాలు మరియు పెన్షన్ల కేవలము ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రభుత్వం సాయం పొందే ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా అక్కడ నుంచి రిటైర్ అయిన వారందరికీ కూడా వర్తిస్తాయని అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల ఎయిడెడ్ రంగంలోని వేలాది కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది. మరో ముఖ్యమైన సాంకేతిక మార్పు ఏమిటంటే పెండింగ్‌లో ఉన్న 5 డీఏ వాయిదాలను రాబోయే పీఆర్సీ ఫిట్‌మెంట్‌తో విలీనం చేసి చెల్లిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా డీఏలను విడిగా ఇస్తుంటారు. కానీ ఇలా ఫిట్‌మెంట్‌తో కలిపి ఇవ్వటం వల్ల బేసిక్ పెన్షన్ లేదా బేసిక్ పే అనేది పెరుగుతుంది. తద్వారా భవిష్యత్తులో వచ్చే ఇతర ప్రయోజనాలు కూడా మెరుగుపడతాయి. ఇక పెన్షనర్లకు సంబంధించి అత్యంత క్లిష్టంగా మారిన పెండింగ్ బకాయిల అంశంపై కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికను వెల్లడించింది. సుమారు 6,000,00,00,000 మేర పేరుకుపోయిన పెన్షనరీ బిల్లులను చెల్లించడానికి ఒక 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ భారీ మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం ఇబ్బంది కాబట్టి ప్రతి నెల ఖచ్చితంగా రూ. 1,000,00,00,000 కేటాయిస్తూ గడువులోగా అన్ని బకాయిలను క్లియర్ చేయాలని అయితే నిర్ణయించారు. దీనివల్ల రిటైర్ అయిన తర్వాత తమ సొంత డబ్బుల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న వృద్ధులకు పెద్ద ఆర్థిక వెసులుబాటు అయితే కలుగుతుంది. వైద్య సేవలకు సంబంధించి కూడా ఒక గొప్ప ముందడుగు అయితే పడింది. జూన్ 2వ తేదీన అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులందరికీ మరియు పెన్షనర్లకు కొత్త ఆరోగ్య భద్రత కార్డ్స్‌ను అంటే హెల్త్ కార్డ్స్‌లను అందజేయబోతున్నారు. ఈ కార్డ్‌ల ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నగదు రహిత చికిత్స పొందే అవకాశం ఉంటుంది. ఇది వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలకు మరియు భారీ వైద్య ఖర్చులకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. చివరగా ఈ విధంగా ప్రభుత్వం జీతాలు, పెన్షన్లు మరియు బకాయిలను పెంచడం వల్ల పెన్షనర్ల చేతికి ఎక్కువ నగదు అందుతుంది. దీనివల్ల సమాజంలో వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఒక వ్యక్తి కొనుగోలు శక్తి పెరిగితే వారు మెరుగైన ఆహారాన్ని, వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. ఇది అంతిమంగా వారి జీవన నాణ్యతను పెంచడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పురోగతికి కూడా దోహదపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన మరియు మానవీయ కోణంలోని నిర్ణయాలు కోట్లాది మంది పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయనైతే ఆశిద్దాము.